కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ స్టాంపుల కుంభకోణం బయటపడింది. 100 రూపాయల విలువైన ఈ స్టాంపులను ₹1,00,000 స్టాంపుగా మార్చేశారు అక్రమార్కులు. నకిలీ స్టాంపులు బ్యాంకులకు సమర్పించి వందల కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా తీసుకుంది టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహా 12 మందికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఫిబ్రవరి 18 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి, ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన సంస్థ ఇలాంటి ఒక స్కామ్ లాంటిది చూస్తున్నాం. హైకోర్టు స్వయంగా నోటీసులు ఇచ్చింది ఎమ్మెల్యేకి. ఏముంది ఆ నోటీసుల్లో? జిల్లాలో దీనిపైన ఎలాంటి డిస్కషన్ జరుగుతోంది? రాజకీయ వర్గాలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఈ ఇష్యూకి సంబంధించి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకంలో వాస్తవానికి నకిలీ ఈ స్టాంప్ కుంభకోణం ఇటీవల బయటపడింది. 100 రూపాయల ఈ స్టాంప్ ని సున్నాలు యాడ్ చేసి ₹1,00,000 స్టాంప్ గా మార్చి ఫేక్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి వందల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి రుణాల రూపంలో పొందారనేది ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కావచ్చు, వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన నోటీసులు జారీ చేసింది. ఎవరైతే కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహా మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేశారు.